బెయిల్ ఇచ్చిండ్రు. ఇది నేను పోలీసుల గురించి మాట్లాడుతున్న ప్రభుత్వ వైఖరి, ఇది రేవంత్ రెడ్డి వైఖరి. పోయి ఇంట్లో చెప్పంగానే వాళ్ళ పేరెంట్స్ వచ్చి అమ్మాయిని తీసుకొని ఇంటికాడ కూసబెట్టారు. 3-4 నెలలు తన ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళలే. వీళ్ళంతా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. శృతి కావచ్చు, మన మహబూబ్ నగర్ ప్రత్యూష వీళ్ళందరూ ఆడపిల్లలతోని కొంతమందితోనే తన ఫోన్ చేసి చెప్పింది, మీరే మీ ఇంట్లో మీ పేరెంట్స్ అట్లీస్ట్ మిమ్మల్ని బయటికి తిరగడానికి అలౌ చేస్తున్నారు. ఎప్పుడైతే మా ఆఫీస్ దగ్గరకు వచ్చి పోలీసు వాళ్ళు రాగానే వాళ్ళు నౌకరు తీసేసిండ్రు, నాకు జీతం లేదు, ఇంట్లో మీద డిపెండ్ కాకుండా నేను చదువుకున్న పేద కుటుంబం, చాలా చిన్న కుటుంబం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నాకేదో ఆస్పిరేషన్స్ ఉండే నన్ను ఇంట్లో కూర్చోబెట్టారు, పెళ్లి చేస్తా అంటారు. నాకు మానసికంగా నాకేం చేయాలి అర్థమైతలేదని చెప్పని చూసి ఒక 4-5 మంత్స్ అట్లనే గడిపి మానసికంగా డౌన్ అయ్యి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఈ సావు కారణం ఎవరు? శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేన్లలో సమాధులైనరమ్మా కూలన్నను అని కూడా చెప్పుకుని తిరిగితే, ఇలా శవాలై ఊరేగుతున్నారమ్మా విద్యార్థులు, నిరుద్యోగులు, నడి సేన్లలో సమాధులైనరమ్మా యువకులు అని చెప్పుకుంటే ఇవాళ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇదంతా మనము అజాగ్రత్తగా ఉండి ఇవాళ ఈ మీటింగ్ ఇక్కడ పెడుతందుకు ఎన్ని అడ్డంకాలంటే నిజంగా మోతీకి ఆ టీం కు చెప్తున్నా నేను, చాలా హార్డ్ వర్క్ చేసి వ్యక్తుల మీద ఉట్టిగానే మన్ను పోసే పరిస్థితి తీసుకొచ్చి పెట్టిండ్రు పాలిటీషియన్స్, రాజకీయ నాయకులు. వీళ్ళు వాళ్ళనే ఏం కాదు, అందరూ ప్రతి ఒక్క అసెంబ్లీలో కూర్చున్నటువంటి మెజారిటీ పాలిటీషియన్స్ మొత్తము బ్రోకర్లు, జోకర్లు, లోఫర్లు.